పిల్లలు, మీరు అర్జునుడి పేరు విన్నారా? మహాభారతంలో గొప్ప వీరుడు. కాని ఆయనను మహానుభావుడిని చేసినది కేవలం బాణసంచాల నైపుణ్యం మాత్రమే కాదు, ఆయన ఏకాగ్రత. ఒకసారి గురువు ద్రోణాచార్యుడు తన శిష్యులకు పరీక్ష పెట్టాడు. ఒక చెట్టుపై చిన్న పక్షి కూర్చొని ఉంది. గురువు అన్నాడు, ఆ పక్షి కళ్ళలోకి మాత్రమే బాణం దించాలి. కాని ముందు మీరేం చూస్తున్నారో చెప్పండి. ఒక శిష్యుడు అన్నాడు, నేను చెట్టు చూస్తున్నాను. మరో శిష్యుడు అన్నాడు, నేను కొమ్మలు చూస్తున్నాను. ఇంకొకరు అన్నాడు, నేను పక్షి రెక్కలు చూస్తున్నాను. అప్పుడు అర్జునుడు బాణం పట్టుకొని అన్నాడు, గురుదేవా, నాకు కనిపించేది ఒక్కటే, పక్షి కన్ను. ద్రోణాచార్యుడు ఆనందంతో చిరునవ్వు చిందించి, అవును అర్జునా, నిజమైన ఏకాగ్రత అంటే అదే, నీ లక్ష్యం తప్ప మరేదీ కనబడకపోవడం అన్నారు. పిల్లలు, మనం చదివేటప్పుడు, ఆడేటప్పుడు, ఏ పని చేసినా మన మనసు ఇక్కడక్కడా తిరగకుండా ఒకే పనిపై కేంద్రీకరిస్తేనే మనం విజయం సాధిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏకాగ్రత అనేది విజయానికి తలుపు తెరచే తాళం చెవి. మనసు స్థిరంగా ఉంచితేనే మన కలలు నిజమవుతాయి. అందుకే అర్జునుడి లాగా మనం కూడా మన లక్ష్యంపై దృష్టి పెట్టాలి. కాబట్టి పిల్లలు, ఈ రోజు నుండి మీరు చదివేటప్పుడు, ఆడేటప్పుడు, లేదా ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు, నా లక్ష్యం ఒక్కటే అని గుర్తుంచుకోండి.